రెండు రకాల వ్యక్తులు ఉంటారండి. ఒకళ్ళు స్ట్రాంగ్‌గా ఉండేవాళ్ళు, ఇంకొకళ్ళు వీక్‌గా ఉండేవాళ్ళు. వీళ్ళకి తేడా ఎప్పుడు తెలుస్తుందంటే, పరిస్థితులన్నీ మంచిగున్నప్పుడు ఇద్దరి ప్రవర్తన సేమ్ ఉంటుంది. కానీ ఎప్పుడైతే క్లిష్ట పరిస్థితులు వస్తాయో, సమస్యలు వస్తాయో, ఇబ్బందులు వస్తాయో, అప్పుడు వీళ్ళిద్దరిలో తేడా చాలా ఈజీగా బయటపడుతుంది. ఎందుకంటే ఎవరైతే స్ట్రాంగ్ ఉంటారో వాళ్ళు సమస్యల్ని ఎదుర్కొంటారు. ఇద్దరూ ఇబ్బంది పడతారు. స్ట్రాంగ్ ఉన్నవాళ్ళు, వీక్ ఉన్నవాళ్ళు ఛాలెంజెస్ వచ్చినప్పుడు ఇద్దరూ ఇబ్బంది పడతారు. కానీ తేడా ఎక్కడొస్తుందంటే, స్ట్రాంగ్ ఉన్న వ్యక్తి ఆ సమస్యను ఎదుర్కొని, ఎదిరించి ఎదుగుతారు. కానీ వీక్ ఉన్న వ్యక్తి గివప్ చేసేసి, కాన్ఫిడెన్స్ని కోల్పోయి, వాళ్ళ ఆలోచన విధానాన్ని పదును పెట్టకుండా బ్లాంక్ అయిపోయి కొలాప్స్ అయిపోతారు. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, మనం కొనే ప్రతి ప్రోడక్ట్ స్ట్రాంగ్ ఉన్నదే కొనుక్కుంటాం. మీరు ఇప్పుడు ఒక ఫోన్ తీసుకోండి. ఇప్పుడు మనం కొనుక్కునేటప్పుడు అది డెలికేట్గా ఉందా, డ్యూరబుల్గా ఉందా చూసుకుంటామా లేదా? ఏదో జస్ట్ ఇలా తగిలితే డెంట్ పడేటైతే కొనుక్కోవడానికి ఇష్టపడతామా? ఒకసారి కింద పడంగానే ఇరిగిపోయేటట్టయితే కొనుక్కోవడానికి ఇష్టపడతామా? మనకి ప్రతి ఒక్కటి బయట నుంచి మనం కొనుక్కునే ప్రతి ఒక్కటి స్ట్రాంగ్ ఉన్నదే కావాలి. మనకి స్ట్రాంగ్ ఉన్న ఇండివిజువల్స్ అంటేనే ఇష్టం. స్పోర్ట్స్లో కూడా బాగా స్ట్రాంగ్గా నిలబడే టీమ్స్ అంటే ఇష్టం. నా క్వశ్చన్ ఏంటంటే, మనం పర్సనల్గా ఒక ఇండివిజువల్ లెవెల్లో స్ట్రాంగ్గా ఉన్నామా, వీక్గా ఉన్నామా?